వేదిక మీద ఉన్న పెద్దలు, సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు శ్రీనివాస్ గారు, అందరికీ జై గద్దర్. నేను మాట్లాడడానికి ఏం రాలేదు, కాకపోతే కొన్ని ప్రతిపాదనలు చేయాలనుకుంటున్నాను. మహాత్ముల యుగంలో మనం భారతదేశ చరిత్ర తీసుకుంటే సామాజిక కోణం నుంచి మన కోసం సమసమాజ నిర్మాణంలో పనిచేసినటువంటి ఆలోచన తీసుకొచ్చినటువంటి మొదటి వ్యక్తిగా మహాత్మా జ్యోతిబా పూలే తీసుకుంటే, ఆ తర్వాత యుగంలో మనం అంబేద్కర్ గారిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ యుగంలో పాటల ప్రవక్త గద్దర్ గారిని మనం సామాజిక కోణం నుంచి అన్ని రంగాల్లో నుంచి కూడా ఎవరైనా ఉన్నారు, పనిచేస్తున్నారు అంటే అది కేవలం ఆ ఘనత గద్దర్ గారికే దక్కుతుంది. అయితే ఇక్కడ వక్తలందరూ కూడా నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలపైన అందరం స్పందించడం జరిగింది. నిజంగా అది అవసరం కూడా. ప్రశ్న అనేటువంటిది ఉంటేనే దానికి సమాధానము, సారాంశం వస్తుంది. కనుక ప్రశ్న తప్పకుండా ఉండాలి. పాట ఎప్పుడు తూటపైనే గెలిచింది, చరిత్ర కూడా ఉంది దానికి. అందుకే గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మేడం శాంతా సిన్హా గారి చైర్పర్సన్గా, జీవి సూర్యకిరణ్ గారు అన్న కొడుకు ప్రధాన కార్యదర్శిగా ఈ సంస్థ నడిపిస్తూ ఉన్నారు. అన్న స్వర్గస్థులైన తర్వాత ఆ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దీంట్లో మనం ప్రభుత్వం తరఫున అభినందనలు చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మొదటి సమావేశానికి హాజరై గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తామని చెప్పడంతో మనకు ఆయనకు సరైన కొంత గౌరవం దక్కిందని మనం భావించవచ్చు. రెండవసారి వారు సమావేశానికి రాకుండా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు హాజరై మనకు గద్దర్ గారి పేరు మీద నెక్లెస్ రోడ్లో కళాక్షేత్రం కోసం స్థలం కేటాయిస్తామన్నారు. ఇప్పటిదాకా రెండవసారి వచ్చినప్పుడు కూడా అది కేటాయించలేదు. కనుక దాని మీద మనం అందరం కూడా ఈ సభ తీర్మానం చేసి ఈ తీర్మానాలను దాన్ని పంపించాలి. తప్పకుండా గద్దర్ గారి పేరు మీద మిత్రుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా శృతి మనము కళాక్షేత్రం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేయాలి. మొన్ననే జయంతి రోజు జరిగినప్పుడు గద్దర్ ఫౌండేషన్ తరఫున కళాక్షేత్రం ఎట్లా ఉంటుంది, దాని డిజైన్ ఎట్లా ఉంటుంది, ఎంతమందికి బాగుంటుంది అని చెప్పేసి అది వాళ్ళు ఆల్రెడీ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అన్న బెల్లయ్య నాయక్ గారు, ఇతర మిత్రులు కూడా తప్పకుండా ఫౌండేషన్ ప్రతినిధులుగా శ్రీనివాసరావు గారిని మేమందరం కూడా తప్పకుండా వస్తాము.